రేవంత్ రెడ్డి చేతిలో మహేష్ గౌడ్ కీలుబొమ్మ అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ప్రజా సమస్యల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. క్షుద్ర పూజలంటూ చిల్లర డ్రామాలు మొదలుపెట్టారన్నారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఖర్గే, రాహుల్, మీనాక్షికి నోటీసులు ఇస్తామన్నారు దాసోజు. మూకాంబిక, కామాఖ్య అమ్మవారు క్షుద్ర దేవతల అని ప్రశ్నించారు. శ్రవణ్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 2 రోజులు చూస్తున్నాం, ఇటు కాంగ్రెస్ నేతలు సామా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా డైరెక్ట్గా హరీష్ రావు మీద కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదు, కరువు రావాలని చెప్పి హరీష్ రావు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇవాళ 2 సామెతలు ఉంటాయి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని చెప్పని, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అని చెప్పని. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ క్షుద్ర పూజలు అని చెప్పని ఒక చిల్లర మల్లర డ్రామా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా మొదలుపెట్టింది. ఇది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి క్షుద్ర రాజకీయ చర్య. దీన్ని తప్పనిసరిగా ప్రజలు తిరస్కరించినారు. నిన్న ఐ థింక్ నోటీస్ వాజ్ గాన్ టు ఓన్లీ ఆయన అద్దంకి దయాకర్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఇద్దరికే పోయినట్టుంది. ఇవాళ తప్పనిసరిగా మల్లికార్జున్ ఖర్గే గారికి నోటీస్ ఇస్తాము, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తాము, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఇవి వ్యక్తుల మాటల కంటే కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక సంస్థ మాటలుగానే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏఐసీసీ నుండి మొదలుకుంటే ఇక్కడ దాకా తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా నోటీసులు పోతాయి. 1. 2 ఆధారాలు అంటే గుడికి పోతే ఏం అసలు మెదడులో తలకాయల మెదడు ఉందా, లేకపోతే మోకాళ్ళకు జారిపోయిందా? వీళ్ళందరికీ గుడికి పోతే ఆధారమా? మూకాంబిక అమ్మవారు క్షుద్రదేవత, లేకపోతే కామాఖ్య అమ్మవారు క్షుద్రదేవత? అసలు భారతదేశంలో హిందూ సంస్కృతిలో ఏ దేవత కూడా క్షుద్ర దేవత అని చెప్పని అనరు. భద్రాచలం దగ్గర 3 హెచ్చరికలు దాటి గోదావరి ప్రవహిస్తుందని చెప్తున్నారు. మరి ఒకవేళ హరీష్ రావు గారి పూజలే కనుక అట్లా చేసినట్టయితే గోదావరి తల్లి ఎందుకు పొంగి పొంగి ప్రవహిస్తూ ఉంది? మెదడుందా ఏమన్నా? క్షుద్ర పూజల చర్చను ఒక రాజకీయ అంశంగా చేర్చినప్పుడే వీళ్లను ఏం జరుగుతుందంటే, ఈ క్షుద్ర పూజలు చేసిందని చెప్పని బయట పట్టుకుంటారు, కొంతమందిని యాపమండలు పెట్టి కొడతారు. ఇవాళ మొత్తం గాంధీ భవన్లో ఉన్న పెద్దలను రేవంత్ రెడ్డితో సహా అందరిని పట్టుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టి యాపమండలతో కొట్టాలి. ఇవాళ ఏం క్షుద్ర పూజలు చర్చ చేస్తున్నారా? జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఉంటే పట్టుకొని తంతరు మిమ్మల్ని. చనిపోవాలా, బొందలు పెట్టాలా, లేకపోతే గుడ్లతో గోటీలు ఆడాలా, పేగులు తీయాలా? పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని చనిపోవాలని మాట్లాడింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఈ చనిపోయే భాష మాట్లాడేటోళ్ళే క్షుద్ర పూజలు చేస్తారు. చనిపోయే భాష మాట్లాడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే ఇవాళ క్షుద్ర పూజలు చేస్తారు. కాబట్టి వాళ్ళు చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ ఇటువంటి చిల్లర మల్లర అంశాలను రాజకీయ ఎజెండాగా పట్టుకొస్తుందంటేనే వాళ్ళు ఎంత చేవదచ్చిన వాళ్ళు, చేతగాని వాళ్ళు, మెంటల్లీ ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ ఫెలోస్ అనేది అర్థమవుతోంది. ఇటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కావాలని హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు, కావాలని కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. హిందుత్వం సంబంధించి మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకున్నారు తప్ప క్షుద్ర పూజలు చేసే అలవాటు బీఆర్ఎస్ నాయకులకి ఎవరికీ లేదంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నవీన్తో వాసు, TV9 హైదరాబాద్.